రావాలంటే నేను రోజు వస్తుండే ఇల్లు ఎంగేజ్మెంట్ వేరా పెళ్లిది వేరు అవునా జీవితంలో ఒక్కసారి అయితే పెళ్లి హైదరాబాద్ లో ఒక వివాహం జరుగుతున్న ఇంట్లో హిజ్రాలు వెళ్లి హడావిడి చేశారు. తమకు 25,000 రూపాయలు నగదు ఇవ్వాలని వాళ్ళతో గొడవకు దిగారు. నిజంగా ఇది చాలా చోట్ల హైదరాబాద్ అని కాదు, చాలా చోట్ల కూడా హిజ్రాల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రెజర్ వాళ్ళు ప్రతి చోట కూడా పబ్లిక్ని ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం చేయడం వాళ్ళ చేష్టలతోటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చోట్ల చూస్తున్నాం. అలాంటి ఇన్సిడెంట్ ఒకటి హైదరాబాద్లో జరిగింది. ఎంత విచిత్రం అంటే వాళ్ళు మ్యారేజ్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళి 25,000 రూపీస్ వరకు డిమాండ్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ఎంగేజ్మెంట్ వేరు పెళ్ళి వేరు, ఈ రెండు వేరు కాబట్టి అప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. అయితే దాన్ని ఆ వీడియో తీసి తన నెట్టింట్లో వైరల్ చేయడం జరిగింది. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ఈ ఇజ్రాయెల్ యొక్క ఇన్సిడెంట్స్ చాలా చోట్ల పెరిగిపోయాయి. మహారాష్ట్రలో అయితే రీసెంట్లీగానే అక్కడ పూణేలో సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు అమితేష్ కుమార్ అనే ఒక కమిషనర్ అయితే దీని మీద 144 సెక్షన్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ గుంపుకున్నటువంటి ప్రదేశాల్లో హిజ్రాలు ఇట్లాంటి మొబిలైజేషన్ ప్లేసెస్లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని 144 సెక్షన్ మీద కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఆల్రెడీ రూల్ పాస్ అయిపోయింది. అట్లాంటి సెక్షనే మన హైదరాబాద్లో కూడా పెట్టి ఇలాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది హైదరాబాద్లో చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వృత్తిలో భాగంగా చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఇలా బలవంతంగా గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇట్లా ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని అంతా డిస్టర్బ్ చేయడం, బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇట్లాంటివి చేయడం అనేది ఎవరికీ మంచిది కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ముందుకెళ్తే వాళ్ళు చేసుకుంటే అది కూడా బాగుంటుంది. దీని మీద పోలీసులు మాత్రం హైదరాబాద్ పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీ ఇంటి దగ్గర వచ్చి ఏదైనా గొడవకు దిగితే ఏంటంటే ఇమ్మీడియట్లీ 100 నెంబర్కి డయల్ చేయండి, వాళ్ళ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే పూణేలో ఒక కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. అలాంటి ఇన్సిడెంట్లు ఏదైనా జరిగినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద కేసెస్ ఫైల్ చేయడానికి పోలీసులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇక మీదట రాద్ధాంతం చేస్తే మాత్రం ధైర్యంగా మీరు 100 నెంబర్కి డయల్ చేయండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి మ్యాక్సిమం అవకాశం ఉంది. థ్యాంక్ యూ.